ఆంధ్ర ఊటీగా పిలిచే అరకు వ్యాలీ హౌస్ఫుల్ అయిపోయింది. ఇయర్ ఎండ్ వరుస సెలవులు కావడంతో అరకు లోయలో ఎక్కడ చూసినా పర్యాటకుల సందడి కనిపిస్తోంది. చల్లని వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. దట్టమైన పొగమంచు అందాలను, లోయల సోయగాలను ఆస్వాదించడానికి ఇతర రాష్ట్రాల నుంచి టూరిస్టులు వస్తున్నారు. మరొక వైపు అరకు పర్యాటక రైలు కిక్కిరిసి ప్రయాణిస్తుండగా ఘాట్ రోడ్లలో వాహనాల సంఖ్య పరిమితికి మించొస్తోంది. పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో రావడంతో విశాఖ, అరకు, పాడేరులో హోటల్స్ కు కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అల్లూరు జిల్లా అరకు లోయకు పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. అరకు ఘాట్ రోడ్లో ఏర్పడినటువంటి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని వుడెన్ బ్రిడ్జ్ ని మూసివేశారు అధికారులు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉన్నారు. వుడెన్ బ్రిడ్జ్ ని ఆనుకొని ఉన్నటువంటి దుకాణాలను, వ్యాపారాలను మూసివేసి ఖాళీ చేయించారు పోలీసులు. దాంతో నిరాశగా వెనుతిరుగుతున్నారు టూరిస్టులు. కనీసం వాహనాలను ఆగకుండా పంపిస్తున్నారు సిబ్బంది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పర్యాటకుల రద్దీ విపరీతంగా కనిపిస్తోంది. జనవరి 6 వరకు కూడా అన్ని రిజర్వేషన్లు ఫుల్ అయిపోయాయి. హోటల్స్, రిసార్ట్స్ అన్ని ఎక్కడ చూసినా సరే డిమాండ్ ఆధారంగా టారిఫ్లు పెంచేసి పర్యాటకులను దోపిడీ చేస్తున్నారు. టూరిస్టులు పోటెత్తడంతో పర్యాటక కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. వ్యూ పాయింట్స్ దగ్గర ఫోటోల కోసం పర్యాటకులు బార్లు తీరారు. వాతావరణం అనుకూలించడం, వరుసగా సెలవులు కావడంతో స్నేహితులు, కుటుంబాలతో కలిసి ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాల సందర్శనకు అధిక సంఖ్యలో విచ్చేస్తున్నారు. అనంతగిరి మండలంలోని బొర్రా గుహలు మొదలుకొని చింతపల్లి మండలం లంబసింగి వరకు కూడా ఎక్కడ చూసినా సందడి కనిపిస్తోంది. అల్లూరు జిల్లాలోని బొర్రా గుహలు, కటిక వాటర్ ఫాల్స్, తాడిగూడ జలపాతాలు, అరకులోయ మండలంలోని మడగడ, మేఘాలకొండ గిరిజన మ్యూజియం, పద్మాపురం ఉద్యానవనం, డూమ్రిగూడ మండలంలోని చాపరాయిగడ్డ, పాడేరు మండలంలో మోదాపల్లి కాఫీ తోటలు, వంజంగి హిల్స్, జీ మాడుగుల మండలంలోని కొత్తపల్లి జలపాతం, చింతపల్లి మండలంలో తాంజంగి రిజర్వాయర్, చెరువువేనం, మేఘాలకొండ, లంబసింగి ప్రాంతాల్లో పర్యాటకుల హడావిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆంధ్ర ఊటీ, అరకు, వంజంగి, మేఘాల పర్వతం ప్రాంతాలు పర్యాటకులతో కళకళలాడిపోతున్నాయి. కొండపైకి వెళ్లి ప్రకృతి అందాల మధ్య సూర్యోదయం ఆస్వాదించడానికి పోటీ పడుతున్నారు. పర్యాటకుల తాకిడికి సరిపడినంత వసతి దొరక్కపోవడంతో వందలాది మంది పర్యాటకులు ప్రధాన రహదారులపై చలిమంటలు కాచుకుంటూ కాలక్షేపం చేయడమో లేదంటే టెంట్లో అద్దెకు తీసుకుని ఉండడమో చేయాల్సి వస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన చాపరాయి జలవిహారానికి వేల సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. చాపరాయి వద్ద స్నానాలు చేస్తూ పర్యాటకులు సందడి చేశారు. టూరిస్టులతో అరకు టు కిరణ్డూల్ ప్యాసింజర్ రైలు కిటకిటలాడిపోతోంది. కనీసం నిలబడ్డానికి కూడా చోటు దొరకని పరిస్థితి ఏర్పడింది. సంక్రాంతి వరకు ఇదే రద్దీ కొనసాగే అవకాశం ఉండడంతో అరకుకు స్పెషల్ ట్రైన్ వేయాలని టూరిస్టులు విజ్ఞప్తి చేస్తున్నారు. అరకు ఘాట్ రోడ్లో ఎటు చూసినా వాహనాలు బార్లే కనిపిస్తున్నాయి. కిలోమీటర్ల మేర నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో తక్షణ చర్యలు మొదలయ్యాయి. వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళల మార్పు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అరకు ఘాట్ రోడ్లో ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలను 28 నుంచి మార్పులు చేశారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు మాత్రమే సందర్శనకు అనుమతి ఉంటుంది. దీంతో పర్యాటకుల తాకిడి మరింత పెరిగింది. అరకు అందాలను ఆస్వాదిస్తున్నారు పర్యాటకులు. చాలా చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోతోంది.